నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. లీటర్ పెట్రోల్ ధరలో అసలైన రేట్ ఎంత? పన్నుల బాదుడెంత? పెట్రోల్ డీజిల్ సంక్షోభం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఎక్కడికి చేరుతోంది? సామాన్యుడి గొంతుకగా ఈ సంక్షోభాన్ని కళ్లకు కట్టినట్టు వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ వేదవ్యాస్ గారు. నమస్తే వేదవ్యాస్ గారు. సో యాక్చువల్లీ మనం చూస్తున్నాం కదా డైలీ, నిజంగా ఈ పెట్రోల్ డీజిల్ కొరత ఉందా లేదా, అసలు స్టాక్ ఉందా లేదా, ఏంటి కన్ఫ్యూజన్? ఎక్కడో యుద్ధం జరుగుతుంటే ఆ ఎఫెక్ట్ అంటున్నారు, లేదా ఇక్కడ వీళ్ళు ఎగబడుతున్న ఈ యుద్ధం ఎఫెక్ట్? అంటే ఇది అంతా టెంపరరీ క్రైసిస్ మేడం. ఎంతసేపటికి మనం టెంపరరీ క్రైసిస్ తప్ప ఇటువంటి కొరత లేదు. ఓన్లీ తెలుగు రాష్ట్రాలకే కొరత కనపడుతుంది. మీరు కర్ణాటక చూసుకోండి, తమిళనాడు చూసుకోండి, ఎక్కడ లేదు. అంటే అక్కడ ఉన్న జనం ఏమైనా పానిక్ అవ్వట్లేరు. మన దగ్గర ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి, రేపటితో ముగిస్తున్నట్టున్నాయి. రేపటి సాయంత్రంతో 20 రూపాయలు పెరిగిపోతుంది, 30 రూపాయలు పెరిగిపోతుంది అనే పానిక్ సిచ్యువేషన్లో ఒకరు 4-5 చేసిన క్రియేషన్ తప్ప, ఈ రీల్స్ చూసి, సోషల్ మీడియా రీల్స్ చూసి పానిక్ అయి పోసుకోవడమే తప్ప 100% కొరత లేదు. 100% మనకు సఫిషియెంట్ ఉంది. జనరల్గా మరి నో స్టాక్ బోర్డులు ఎందుకు వస్తున్నాయని మీరు అడగొచ్చు. నో స్టాక్ బోర్డులు ఎందుకు వస్తున్నాయంటే, ఇప్పుడు మన ఆఫీస్కి వచ్చే వాళ్ళు 100 రూపాయలు పోసుకునే వాళ్ళు 1000 రూపాయలు పోసుకుంటున్నారు, 1000 రూపాయలు పోసుకునే వాళ్ళు 10,000 పోసుకుంటున్నారు. దానివల్ల ఆటోమేటిక్గా కొరత అనేది కామన్. ఇప్పుడు మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షాప్కి పోతే 10 కొనుక్కునే దగ్గర ఎగ్జామ్ నేనే 100 కొనుక్కుంటే ఇంకా నెక్స్ట్ పర్సన్కి ఆటోమేటిక్గా అదే ఉంటుంది కదా. దాట్ ద రీజన్. అది మరి ఎందుకని చెప్పి ప్రభుత్వాలు, ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సర్క్యులర్ జారీ చేయడం కానీ వాళ్ళు చెప్తున్నప్పటికీ అది జనాల్లో ఎందుకు వెళ్ళట్లేదు? అంటే ఒక అర్థమయ్యే విధంగా ఎవరు పానిక్ అవ్వకండి అని ఒక సూటిగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇన్వాల్వ్ ఎందుకు కావట్లేదు ప్రభుత్వాలు? అదే కదా. ఇప్పుడు మన దగ్గర ఉంటే మన స్టీఫెన్ రవీంద్ర గారు సివిల్ సప్లైస్ కమిషనర్ గారు ఇచ్చినట్టున్నారు, ఈరోజు మార్నింగ్ ఇచ్చిన. సివిల్ సప్లైస్ కమిషనర్ ఇంకోరు ఇవ్వడం కాకుండా డైరెక్ట్ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎవరైనా ఇస్తే జనం పానిక్ కాకుండా ఉంటారు. కానీ ప్రభుత్వాలు ఆ విధంగా ఆలోచన చేయట్లేదు. అంటే గ్యాస్ బాధలు మనం చూస్తూ ఉంటే ఆటోలు మనం 1-2 months నుంచి ఎఫెక్ట్ పెద్దగా కనబడుతుంది. మనకు మెయిన్ ఎక్స్పోర్టర్ ఉక్రెయిన్ నుంచి వస్తుంది. ఉక్రెయిన్ నుంచి ఇప్పుడు ఇబ్బంది ఉంది కాబట్టి రష్యా నుంచి, దుబాయ్ నుంచి, ఇంకొక చాలా కంట్రీస్ ఉన్నాయి మనకు సప్లై చేసేటివి. వాటన్నిటిని ఇడిచిపెట్టి మనం ఎంతసేపటికి యుద్ధం ఎఫెక్ట్తోనే మనకు ఉంది అనే భావనలతో మనం ఉన్నాం. సో ద రీజన్ మనకి ఇలా జరుగుతుంది. పానిక్ సిచ్యువేషన్ తప్ప ఇది టెంపరరీ క్రైసిస్ తప్ప అది పర్మనెంట్ కాదు. సో ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఎఫెక్ట్ ఈ ధరల మీద ఎంత వరకు ఉండొచ్చు? 100% ఉండొచ్చు మేడం. ఎందుకంటే ఇప్పుడు పర్ లీటర్ ఆయిల్ కంపెనీలు లాస్ 40 రూపీస్ లాస్తో మనకు పోస్తూ ఉంది. 40 రూపీస్ లాస్తో మనకు పోస్తూ ఉంటే వాళ్ళు కూడా పీక్ స్టేజ్కి వచ్చినారు. ఇక 1-2 days తర్వాత వాళ్ళు కూడా క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చినారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రేపు లేదా ఎల్లుండి ఒక 20-30 రూపాయలు పెట్రోల్ పెరుగుతుంది. 20-30 రూపీస్ పెట్రోల్ అండ్ 10-20 రూపీస్ డీజిల్ పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ పెట్రోల్ రేట్లలో క్రూడ్ ఆయిల్ ధరలు స్థిరంగా లేవు మేడం. ఎందుకంటే లాస్ట్ 2 months బ్యాక్ తీసుకుంటే 4,000 ఉండే, 4,000 to 5,000 పర్ బ్యారెల్. ఫర్ మన ఇండియన్ కరెన్సీలో 4,000 to 5,000 ఉండే. ఈ రోజు 9,500 ఉంది. సో డబల్ ద అమౌంట్. సో వాళ్ళు నష్టం భరిస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మనకు మొన్నటిదాకా క్రెడిట్ సిస్టమ్ తీసేసినారు అనేది అంటా ఉంటే జనంకి అర్థం కాలేదు. ఏదో క్రెడిట్ ఉందంట తీసేసిరంట. ఆయిల్ కంపెనీలు నష్టం. ఇప్పుడు మనకు రియల్ ఎస్టేట్ కంపెనీ తీసుకుంటే మంచిగా ఉంటేనేమో 45 days టైం ఇస్తాడు, లేకపోతేనేమో వాడు 10 days కట్టండి, లేకపోతే నేను ఇవ్వను అంటాడు. సేమ్ ద రీజన్ ఇది జరుగుతా ఉంది. మరి ఆయిల్ కంపెనీలు సరఫరా నిలిపేసినట్టుగా తెలుస్తుంది, ఇది నిజమా అసలు? లేదు మేడం, ఇది అంతా వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పంపు ఉంది అనుకోండి, నేను ఒక 2 లోడ్లు అమ్ముతా ఉన్నా. ఒక లోడ్ అమ్మాను, ఇంకొక లోడ్కి వెహికల్ పోయింది. ఇన్ ద సేమ్ వే మనం ఎక్కడ పానిక్ అవుతా ఉన్నారో ఆయిల్ కంపెనీల దగ్గర వాడు డెలివరీ చేసేవాడు మోటార్ కొట్టాలి కదా మేడం. ఒకటేసారి వాడు కొట్టలేడు కదా. సో ద రీజన్ డిలే అవుతా ఉంది తప్ప నథింగ్ టు పానిక్. మనం అవేర్ చేయవలసింది ఏంటంటే జనం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ ఆల్ టెంపరరీ. ఈ రోజు కాకపోతే రేపు, కాకపోతే ₹1 ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. తక్కువగా అయ్యే అవకాశం లేదు, కానీ ₹1 ఎక్కువ అవుతుంది, కానీ 100% మనకు పెట్రోల్ దొరుకుతుంది. దానికై బారులు తీరి ఎండకు అసలే ఎండ తాకిడి తట్టుకోలేకున్న పరిస్థితిలో ఇవన్నీ టెంపరరీ తప్ప ఇంకోటి లేదు. అయితే ఇప్పుడు మన సిటీలో అంటే జనాలు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, వర్కింగ్ పీపుల్ ఎక్కువ ఉంటారు, ఎక్కువ ఫ్లోటింగ్ ఎక్కువ కాబట్టి అనుకోవచ్చు. బట్ సిటీకి, హైదరాబాద్కి దూరంగా ఉన్నటువంటి ఆదిలాబాద్, ఖమ్మం దగ్గర కూడా చూసుకుంటే అక్కడ నో స్టాక్ బోర్డులు ఎందుకు? అంటే ఏమన్నా రవాణా ఖర్చులా, లేదంటే నిర్వహణ లోపమా, ఏంటనుకోవాలి అసలు? ఇప్పుడు ఇది అగ్రికల్చర్ కోతల సీజన్ మేడం. ఎందుకంటే ఇప్పుడు అంతా అగ్రికల్చర్ కోస్తూ ఉంటారు, ధాన్యం అంతా కోస్తూ ఉంటారు. ఇవన్నీ ట్రాక్టర్లు కానీ హార్వెస్టర్లు కానీ అన్నీ పోస్తూ ఉంటాయి. ఇన్ ద సేమ్ వే మనకి ఎట్లయితే ఇప్పుడు హైదరాబాద్లో క్రైసిస్ ఉందో, ఇన్ ద సేమ్ వే మనకు అక్కడ కూడా క్రైసిస్ నడుస్తూ ఉంది. మన 1 లోడ్లు అమ్మేవాడు 2 లోడ్లు అమ్ముతా ఉండు, 2 లోడ్లు అమ్మేవాడు 4 లోడ్లు అమ్ముతా ఉండు. ఆ విధంగా జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తే ఒక 2 days తర్వాత విలేజ్లో కానీ హైదరాబాద్లో కానీ
పెట్రోల్ పంపుకు ఒక వారం రోజులు వాడు పోసుకోడు. ఎందుకంటే మనం పోసుకుంది అందరు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే, ఇంట్లో కూడా తెచ్చి పెట్టుకుంటున్నారు కొందరు అవును, కొందరు. బకెట్లు బకెట్లలో క్యాన్లలో తెచ్చి ఇంట్లో పెట్టుకో, అది ఇంకా డేంజర్ అసలు. అవును. అది అది వీటన్నిటి మీద పబ్లిక్ ని అవేర్ చేయాలి మేడం. అవేర్ చేయకుండా గవర్నమెంట్లు కూడా దాగుసులు ఆడడం ఇది కరెక్ట్ కాదు. అండ్ తెలంగాణ ప్రభుత్వం విధిస్తున్నటువంటి వ్యాట్ ఏదైతే ఉందో ఇది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎట్లా ఉందనుకోవాలి? అండ్ ఆ ధరల్ని తగ్గించేటువంటి పరిధిలో ఏమైనా మన రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉందా ఇలాంటి అవకాశం ఈ ఏమైనా ఉందా? అవకాశం అంటే గవర్నమెంట్ ఆలోచన చేయదలుచుకుంటే తగ్గియొచ్చు. అండ్ మోరోవర్ మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆయిల్ కంపెనీలు 40 రూపాయలు నష్టం వస్తుందని చెప్పి 10 రూపాయలు ట్యాక్స్ వాళ్ళకి తగ్గించినాయి. వాళ్ళకి తగ్గించిన మనకేం ఊరట రాలేదు, ఆయిల్ కంపెనీలకు ఊరట వచ్చింది, 10 రూపాయలు వచ్చింది. అయినా కూడా వాళ్ళు 40 రూపాయలు లాస్ట్ లో పనిచేస్తున్నారంటే మేబీ చూడొచ్చు. కాకపోతే ధరలు తగ్గే అవకాశం అయితే లేదు మేడం. ఈ సిచ్యువేషన్ లో, ఈ కరెంట్ సినారియోలో అయితే ధరలు తగ్గే అవకాశం లేదు. 20 రూపాయలు పెరుగుతా ఉంది అంటున్నాను. ఒకవేళ ఇప్పుడు ఈ ధరలు పెరిగితే అప్పుడు పరిస్థితులు ఎలా ఉండొచ్చు? ఇక యాజ్ యూజువల్ గా మేడం, పెట్రోల్ అనేది ఎసెన్షియల్ కమాడిటీ అవును. అయిపోయింది. ఏ తిన్నా తినకుండా మనం పెట్రోల్ అనేది, వెహికల్ అనేది 100% అయింది. ప్రతి ఇంటికి ఒక కారు, ఒక బైక్ అనేది 100% ఉంటుంది. సో ద రీజన్ జరుగుతుంది. సో ఈ పెట్రోల్ డీజిల్ వీటిని ఎందుకని చెప్పేసి జిఎస్టీ పరిధిలోకి తీసుకురావట్లేదు? నిజంగా అది సామాన్యులకు లాభం చేకూరేదేనా? లాభం చేకూరేదే కానీ గవర్నమెంట్స్ నడిచేదే దాని మీద మేడం. ఇప్పుడు ఏది లేదన్నప్పుడు పెట్రోల్ జిఎస్టీ అండ్ మోర్ ఎవర్ లిక్కర్, వీటిని జిఎస్టీలోకి తెస్తే రాష్ట్రాలు నడిచే పరిస్థితి లేదు. ఎందుకంటే ట్యాక్స్ కలెక్షన్ ఇస్ మేజర్ కమాడిటీ కదా, అండ్ పెట్రోల్, డీజిల్ అండ్ లిక్కర్. వీటి జిఎస్టీలోకి తెస్తే ప్రజలకు చాలా ఊరట కాలుస్తుంది కానీ గవర్నమెంట్కి ఊరట కాదు, రాష్ట్రాలు ఒప్పుకోవు. సో ద రీజన్ జరగకపోవచ్చు. అండ్ ఈ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇలాంటి వాహనాల మీద డిపెండ్ అవ్వకుండా ఎలక్ట్రిక్ వాహనాల మీద కొంతమంది డిపెండ్ అవుతున్నారు. ఇది ఎంతవరకు యాక్సెప్టబుల్? కొన్ని చోట్ల మనం పేలుతున్న సందర్భాలు కూడా చూసాము. బట్ సేఫేనా? ఏది బెటర్ అంటారు? మీ సజెషన్ ఏంటి అసలు? ఈవీ వెహికల్స్ 100% సేఫ్ అండ్ ఆల్సో చీపర్. కాకపోతే కొనేటప్పుడు కొద్దిగా భారం అనిపించినా మనకు రెగ్యులర్ వేర్లో ఇటువంటి క్రైసిస్ ఇటువంటి వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా రెగ్యులర్ వేర్లో జరుగుతూ ఉంటాయి. అది 100% ఈవీ అనేది. ఇంకా గవర్నమెంట్ ఇప్పుడు 10% గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 10% సబ్సిడీ ఇస్తూ ఉంది. 10% నార్మల్ వాళ్ళకి కూడా ఇస్తే ఇంకెక్కువగా ఉంటారు. ఇప్పుడు మన లాంటి వాళ్ళు, జనరల్ ఎవరైనా కొనాలని అనుకుంటే 10% ఇచ్చినా కూడా ఇంకా వేవర్. ఇప్పుడు ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 10% వేవర్ ఇచ్చినారు. దాన్ని ట్యాక్స్ లేదు, ఓకే, ఎవ్రీ వన్కి ట్యాక్స్, దాని మీద ట్యాక్స్ అనేది లేదు. ఎట్ ద సేమ్ టైం 10% ఆన్ చెక్ షోరూమ్ మీద 10% డిస్కౌంట్ ఇస్తున్నారు ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీ. నార్మల్ పబ్లిక్ కూడా ఒక 10% ఇస్తే మనకు చూస్తేందుకు బాగుంటుంది అండ్ మనకు కూడా ఉపయోగం. సో పబ్లిక్ కి ఒక కరెక్ట్ అవేర్నెస్ రావాలి అంటే ఏం చేస్తే బాగుంటది? ఈ పెట్రోల్ డీజిల్ కొరత లేదు ఆర్ గ్యాస్ కూడా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఎవరైనా వచ్చి స్టేట్మెంట్ ఇస్తే పబ్లిక్ అవేర్ అవుతారు. మనలాంటి వాళ్ళు ఎంతమంది ఎంత టీవీలలో ఎంత చెప్పినా పబ్లిక్ అనేది ఆ రీల్స్ చూసో ఇంకోటి చూసో ఇక్కడ లేదండి. మనకు తెలుగు రాష్ట్రాలని ప్రభావం ఉంది, మనకి ఏ లేదు. మనం అల్ప సంతోషం, ఎక్కువ సంతోషం వచ్చినా తట్టుకోలేదు. ఏపీలో కూడా కిలోమీటర్ల మేర లైన్లు. మీరు బిఫోర్ లాస్ట్ వీక్ తీసుకుంటే మన దగ్గర కూడా సేమ్ సినారియో మేడం. మన దగ్గర అది కొంచెం సెట్ అయింది, ఇప్పుడు ఏపీలో పాకింది. నేనేమో తెలుగు రాష్ట్రాలనే ఇబ్బంది. నేను సింగిల్ వర్డ్ ఏంటంటే అల్ప సంతోషం. ఎక్కువ సంతోషం వచ్చినా తట్టుకోలేము, ఎక్కువ దుఃఖం వచ్చినా తట్టుకోలేము మన తెలుగు ప్రజలు. అండ్ మోర్ ఓవర్ ఒక 2 రోజులు అట్లా బాగా హడావిడిగా అనిపించింది, ఎక్కువ క్యూ లైన్స్ ఉండే, మళ్ళీ కొంచెం తగ్గింది, నార్మల్ అయ్యారు, పానిక్ అవ్వట్లేదు అనుకున్నాం, మళ్ళీ పెరిగింది. సో ఈ ఫ్లక్చువేషన్స్ ఏంటి? ఫ్లక్చువేషన్స్ ఇస్ నథింగ్ బట్ ఈ సోషల్ మీడియా ప్రభావమే మేడం. 100% సోషల్ మీడియా ప్రభావం. నథింగ్ గోయింగ్ టు వరీ. నేను చెప్తున్నా, ఎల్లుండి చూడండి మీరు, మన ఆఫీస్ లైన్ లో కూడా పెట్రోల్ పంప్ ఉంది కదా, మీరు ఎల్లుండి చూడండి, ఒక్కరుండరు మీరు పోసుకుందామన్నా కూడా కనపడాడు. ఇన్ ద సేమ్ జరుగుతుంది. సో ఇప్పటికిప్పుడు దీనికి సొల్యూషన్ అంటే అవేర్నెస్ రావాల్సిందే అంతే. సో మీరు గట్టిగా నమ్మి చెప్పేది ఏంటి? పబ్లిక్ పానిక్ కావద్దు. మనకు పెట్రోల్ కొరత లేదు, కావాల్సినంత స్టాక్ ఉంది. మనకు ఓన్లీ యుద్ధం కాకపోతే రష్యా నుంచి వస్తుంది, ఎమిరేట్స్ నుంచి వస్తుంది, యునైటెడ్ స్టేట్స్ నుంచి వస్తుంది. చాలా దేశాలు మనకు సప్లై చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ₹1 ఎక్కువ తక్కువ అయితే తప్ప మనం పానిక్ అయ్యి ఇబ్బంది పడి ఇంకోటి కిలోమీటర్లు ఇప్పుడు వాళ్ళు మా అంటే పెంచితే ₹20 పెంచుతారండి. మనిషి మా అంటే 8 లీటర్లు పోసుకుంటాడు, 2 లీటర్లు 3 లీటర్లు పోసుకుంటాడు. వానికి వచ్చే ₹30-40 పొద్దుటి నుంచి సాయంత్రం వరకు వాడు లైన్లో నిలబడి ఇంకో ₹100 ఖర్చు పెట్టుడు తప్ప ఇంకో పని లేదు. అది 100% నేనేమంటా, కొరత అనేది లేదు. మనం కొద్ది రోజులు ఓపిక, రేపు లేదా ఎల్లుండి తర్వాత చూడండి మీరే ఖాళీ అవుతుంది. అండ్ కమింగ్ టు గ్యాస్ సిలిండర్స్, వీటి వల్ల రెస్టారెంట్సే మూతపడుతున్న పరిస్థితి, దీన్ని ఎలా చూడాలి?
దీన్ని నిజంగా అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా అవేర్ చేయాలి మేడం. మీరు ఇందాక అన్నట్టు ఈవీ, ఎలక్ట్రిక్ స్టవ్స్ ఇవన్నిటి మీద సబ్సిడీస్ అటువంటివి ఇస్తే కొద్దిగా దాని మీద ప్రభావం తగ్గుతుంది. ఆటోలు ఎలక్ట్రిక్ వచ్చి అంటే అవి కూడా నిజమేనా? స్టాక్ లేకపోవడం అనేది ఉన్నప్పటికీ కూడా ఇలా కొంతమంది మాఫియా లాగా ఏర్పడ్డారని చెప్పేసి టాక్ వినిపించింది. మాఫియా అనేది తప్పు కానీ థింగ్ ఏందనంటే ఇప్పుడు నేను చెప్తున్నా మేడం, 100 రూపాయలు పోసుకునేటోడు 1000 పోసుకుంటున్నాడు, 1000 పోసుకుంటాడు 10,000 సో అట్లా పోసుకుంటున్నాడు. స్టాక్ అయిపోతుంది కానీ నిజంగా కొరత అనేది లేదు, ఎక్కడా లేదు. మీరు నిజంగా కొరత ఉంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది, కొరత నిజంగా లేదు, సరిపోనంత ఉంది. స్టేట్ గవర్నమెంట్ అధికారులు ఇస్తా ఉన్నారు, మనకు కొరత లేదు, హ్యాపీగా ఉన్నాము. అయినా కూడా పబ్లిక్ అవేర్ చేయలేక పానిక్ అయిపోయి పోసుకుంటున్నారు తప్ప ఇంకోటి. సో మీరు చూసారు కదా, జనరల్గా మీరు ఒక సోషల్ యాక్టివిస్ట్ కాబట్టి మీరు ఎలాంటి పీపుల్ని చూసారు? ఈ పెట్రోల్ సంక్షోభం, డీజిల్ సంక్షోభం వచ్చింది అని నమ్ముతున్న వాళ్ళ నుంచి మీరు ఏం విన్నారు అసలు? 2 వీలర్స్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు మేడం. కార్లు పెద్ద పెద్ద కార్లు వాళ్ళు ఎవరు బయటికి రాలేదు, వాళ్ళకి అంత అవేర్ ఉంది కాబట్టి నేను బట్ చిన్న కార్లు అండ్ 2 వీలర్స్ వీళ్ళే ఇంకా అయిపోతుంది. మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే ఇంకా దీంతో ఇప్పుడు మనం అనుకుంటాను కూడా ఈ పెట్రోల్తోనే మనం జీవితాంతం అయితే గడపలేము కదా. మాట ఒక 2 రోజులు గడపవచ్చు, 3 రోజులు గడపవచ్చు, తర్వాత నీకు ఇబ్బందే కదా. దానికి అంత టెన్షన్ పడేది ఎందుకు? ఒక 2 రోజులు ఓపిక పడితే నీకు దొరుకుతుంది పెట్రోల్, అంతే తప్ప మనం క్రియేట్ చేసుకున్న కొరత తప్ప ఇది నిజంగా కొరత అనేది లేదు. రైట్, థ్యాంక్ యూ వేదవ్యాస్ గారు. సో ఇది ఓవరాల్గా పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్స్ ఇవన్నీ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారే తప్పితే అసలు ఇందులో కొరత అనేది లేదు. జనాలు పానిక్ అవ్వకూడదు అని చెప్పేసి వేదవ్యాస్ గారు చెప్తున్నారు. చూద్దాం ఇప్పటికైనా జనాల్లో మార్పు వస్తుందో లేదో, ఈ క్యూ లైన్స్ కంటిన్యూ అవుతాయా, ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది రేపటి నుంచి చూడాలి. అసలే ధరలు కూడా పెరిగేటువంటి పరిస్థితి. మరి ఆ పెరిగిన 20 రూపాయల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది లెట్స్ వెయిట్ అండ్ వాచ్.